తూ యా మై కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం ఫిబ్రవరి 13న వ్యాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు చూస్తే నేను ఏదో మామూలు రెగ్యులర్ బాలీవుడ్ హిందీ లవ్ స్టోరీ అని అలాగ అనిపించింది టీజర్ చూస్తే. హీరో వచ్చేసి మన కొత్త అబ్బాయి, అతను ఆదర్శ్ గౌరవ్ అని మన తెలుగు అబ్బాయే, బట్ హిందీ సినిమాలు చేస్తుంటాడు అతను. హీరోయిన్ వచ్చేసి మన షనాయా కపూర్, ఈమె వచ్చేసి మన అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ కూతురు, మొదటి సినిమా అమ్మాయిది. మామూలుగా కొత్త వాళ్ళని కరణ్ జోహర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, బట్ ఈ సినిమాని వేరే ప్రొడ్యూసర్ బనుషాలి అనేసి అతను ప్రొడ్యూస్ చేశాడు అండ్ డైరెక్టెడ్ బై బిజో నంబియార్, మన మలయాళీ అతను, బట్ హిందీ సినిమాలు తీస్తుంటాడు అతను. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ సినిమాని సమర్పించింది ఆనంద్ ఎల్ రాయ్, మంచి డైరెక్టర్ ఇతను. రీసెంట్గా మనం చూసాం తెరే ఇష్క్ మే ధనుష్తో, అంతకుముందు తను వెట్స్ మెను లేదా మళ్ళీ ధనుష్తోనే ఒక సినిమా కృతి సనన్తో చాలా మంచి పెద్ద హిట్ సినిమా, అలా ఇవన్నీ ఉన్నాయి. కానీ ట్రైలర్ వచ్చాక నా అభిప్రాయం మారింది. ట్రైలర్ చూస్తే అసలు లవ్ స్టోరీ అనేది జస్ట్ స్టార్టింగ్లో ఉన్నట్టు అనిపించింది. తర్వాత ఒక మొసలిని, అంటే వీళ్ళు హీరో హీరోయిన్ ఒక స్విమ్మింగ్ పూల్లో చిక్కుకోవడము, ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక మొసలి రావడము, ఆ తర్వాత ఏమైంది అని థ్రిల్లర్ లాగా చూపించారు. అరే భలే ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని తర్వాత ప్రమోషన్స్లో తెలిసింది ఏంటంటే ఈ సినిమా ఒక థాయిలాండ్ సినిమాకి రీమేక్ అని తెలిసింది. థాయిలాండ్లో 2018లో వచ్చిందంట ద పూల్ అనేసి ఆ సినిమా రీమేక్. ఆ సినిమా నేను చూడలేదు కాబట్టి ఈ సినిమా కోసం ఈగర్గా వెయిటింగ్. ఇక సినిమా చూస్తే సినిమా వచ్చేసి మనకు 2 గంటల 10 నిమిషాలు ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట 10 నిమిషాలు సెకండ్ హాఫ్. ఇక సినిమా స్టార్టింగ్లో అంటే ఈ ప్రజెంట్ టైంలో అంత బాంబే బ్యాక్డ్రాప్లో తీశారు సినిమా. హీరో వచ్చేసి మనకు ఇతను స్లమ్లో ఉన్నట్టు, అంటే గల్లీ బాయ్లో మన రణ్వీర్ సింగ్ లాగా ర్యాపర్ కావాలనేసి, అంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ కావాలని, రిచ్ అవ్వాలని ప్రయత్నిస్తూ ముంబై టపోరీ లాంగ్వేజ్ ఇవన్నీ. ప్యారలల్గా హీరోయిన్ వచ్చేసి కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ లాగా చూపించారు. ఏమంటే ఆమె రిచ్ కిడ్, మనోడు స్లమ్ కిడ్. మామూలు ఇంకా లవ్ స్టోరీ అంటే ఒకరు పేద ఉండాలి, ఒకరు గొప్పగా ఉండాలి. సో వాళ్ళిద్దరు పరిచయం ఎలా మధ్య అంటే కొద్దిగా టైం పట్టింది ఆ అట్మాస్ఫియర్కి, అంబియన్స్కి, ఆ లాంగ్వేజ్కి అలవాటు పడడానికి. అంత కొద్దిగా జెన్జీ కిడ్స్కి ఇష్టమైన రీతిలో వెళ్ళింది. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ మూడ్లో, కొద్దిగా బోల్డ్గా, కొద్దిగా ఏమంటారు ఒక డిఫరెంట్గా వెళ్ళి రెగ్యులర్ సినిమా లాగైతే లేదు. స్టార్టింగ్లో కొద్దిగా టైం పట్టింది, బట్ నాకు తెలుసు కానీ ఓపెనింగ్లో మనకు సీన్ చూపించారు. మనకు ట్రైలర్లో ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్ ఉండడము అండ్ మొసలి రావడం అనే సీన్తో ఓపెన్ చేశారు సినిమాని. బట్ అంతకుముందు ఏం జరిగింది అనేది మనకి ఇదంతా చూపిస్తున్నారు అనమాట. అలా చాలాసేపు నడిచింది. అలా ఒక 50 నిమిషాల పాటు ఇదే ఉంది. వీళ్ళ లవ్ స్టోరీ, వీళ్ళ ప్రేమలు ఎలా పడ్డారు, వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎలా స్టార్ట్ అయింది, ఇలా. ఆ అమ్మాయి ఇంకా కొత్త అమ్మాయి కంటే ఫస్ట్ సినిమా కాబట్టి చాలా ఏమంటారు ఎలా ఉందంటే ఆ స్కిన్ టోను వచ్చాం మన సన్నీ లియోని ఎంగులు ఎలా ఉందో అలా ఉంది. ఫేస్ ఫీచర్స్ కూడా సన్నీ లియోన్ మాదిరే ఉన్నాయి ఈ అమ్మాయిది, షనాయ్ కపూర్ది. ఫస్ట్ సినిమా అయినా బాగానే చేసింది. ఇక అలా ఒక 50 నిమిషాల పాటు వెయిట్ చేయగా ఇది లవ్ స్టోరీ అంతా అయిపోయి ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి బాంబే టు గోవా బైక్లో బయలుదేరతారో అక్కడి నుంచి, అంటే ఇంటర్వెల్కి 10 నిమిషాల ముందు అసలు కథ. అంటే మొదట చూసిన 50 నిమిషాలు చూడకపోయినా పర్లేదు, డైరెక్ట్గా అక్కడి నుంచి చూస్తే చాలా అనిపించింది నాకు సినిమా అంతా చూసాక. అక్కడి నుంచి థ్రిల్ స్టార్ట్ అయింది. ఇక ఇంటర్వెల్కి వచ్చేసరికి మధ్యంతరం ఆ 10 నిమిషాల పాటు ఆ మొసలి, అసలు నాకు అదే డౌట్ ఉండింది ట్రైలర్ చూసినప్పుడు, అసలు పూల్లో వీళ్ళు ఎలా ఇరుక్కున్నారు, మొసలి పూల్లోకి ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ ఉండింది నాకు. సో అది దానికోసమే చూశాను. ఇక సెకండ్ హాఫ్ అయితే గంట 10 నిమిషాల పాటు అసలు ఊపిరి సలపనే లేదు అసలు నాకు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు థంపింగ్ మ్యూజిక్, అద్దరు కూడా వేసాడు మ్యూజిక్ ఎవరో అసలు. ఇక అక్కడి నుంచి ప్రతిదీ అంటే థ్రిల్తో పాటు లాజికల్గా ఉంది. అంటే ఇలా జరగడానికి స్కోప్ ఉంది అని ఎక్కడ ఇల్లాజికల్గా అనిపించలేదు. హీరోయిన్ ఎలా ట్రాప్, అసలు స్విమ్మింగ్ పూల్ ఎలా ట్రాప్ అయింది అనేది భలే కన్విన్సింగ్గా తీశారు. ఆ తర్వాత హీరో కూడా వచ్చి ట్రాప్ అవ్వడం అనేది కొంచెం మరి టూ మచ్ అనిపిస్తుంది కానీ, బట్ ఓకే, ఇంకా సినిమా కాబట్టి అది క్షమించేయచ్చు. ఇక ముసలి ఎలా వచ్చింది అనేది కూడా భలే ఉంది. అసలు ఆ లొకేషన్ ఏదైతే తీసుకున్నారో కరెక్ట్గా, మనం ఇలాంటి న్యూస్ కూడా చదివే నేను. సో అదంతా కన్విన్సింగ్గా భలే ఉంది. వాళ్ళు ఇక ఎలా బయటపడ్డారు, ఎలా పోరాడారు అనేది నిమిషానికి భలే తీశారు. అసలు భలే నచ్చింది నాకు. అనుకోలేదు నేను అసలు ఇంత బాగుంటుంది అనేసి సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ. సో ఇంటర్వెల్లో లాస్ట్ 10 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత గంట 10 నిమిషాలు క్లైమాక్స్ వరకు, 1:20 నిమిషాల సినిమా మాత్రం థ్రిల్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నాకైతే. ఇక మొదటి 50 నిమిషాలు అంటారా, ఇక అది మామూలు ఇక రెగ్యులర్ లవ్ స్టోరీ, అది కూడా ఓకే చూసేయచ్చు. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఖచ్చితంగా చూడండి. ఈ థ్రిల్లర్ థియేటర్స్లో ఉంది, నాట్ రెగ్యులర్ ఫిలిం. మొదటి 50 నిమిషాలు మాత్రమే రెగ్యులర్ సినిమా, లవ్ స్టోరీ. ఆ తర్వాత మెయిన్ ఈ ముసలి గ్రాఫిక్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అసలు
చిన్న బడ్జెట్ అయినా తక్కువ చిన్న ఆర్టిస్ట్ అయినా కానీ ముసలి మాత్రం చాలా బాగా తీసుకున్నారు. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయాయి. చాలా బాగుంది నిజంగా. చూడండి, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఏమంటే మొదటి 50 నిమిషాల్లో లవ్ స్టోరీలో వాళ్ళిద్దరు కొద్దిగా, అంటే అమ్మాయి కొత్త అమ్మాయి కదా, హీరోయిన్ కొద్దిగా పొడువుగా ఉంది కాబట్టి చిన్న చిన్న బట్టలు వేయించారు. క్లీవేజ్ షో ఏం లేదు కానీ కొద్దిగా ఏమంటారు, అందులో సెకండ్ హాఫ్ అంతా పూల్లోనే కాబట్టి అమ్మాయి స్విమ్ సూట్లో ఉంటుంది, అంటే బికినీ కాదు స్విమ్ సూట్లో ఉంటుంది. బట్ మన దృష్టి అలా వెళ్ళదులే, అంత థ్రిల్ మీద ఉంటుంది కాబట్టి సో చూసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఒకవేళ థియేటర్లో కుదరకపోతే ఓటీటీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు ఈ సినిమాను, ఒక నెల రోజులు నెట్ఫ్లిక్స్కి వస్తుంది. నెట్ఫ్లిక్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవుద్దండి. ఇంటిల్లిపాది కూర్చొని మొదటి 50 నిమిషాలు స్కిప్ చేసేసి అవసరమైతే ఎప్పుడైతే వాళ్ళు బైక్లో గోవాకు బయలుదేరతారో అక్కడి నుంచి అంటే ఇంటర్వెల్కి 10 నిమిషాల ముందు నుంచి స్టార్ట్ చేస్తే 1:20 నిమిషాల పాటు మీకు మంచి థ్రిల్ పంచుతుంది. దాంట్లో డౌటే లేదు. లాంగ్వేజ్తో పని లేదు. హిందీ నెట్ఫ్లిక్స్లో తెలుగు కూడా పెడతారేమో, బట్ హిందీలో చూసినా మనకు అర్థమవుతుంది, ఎందుకంటే డైలాగ్స్ తక్కువ ఉంటాయి. అక్కడ ముసలితో ఎలా సర్వైవల్ థ్రిల్లర్, ఇది ఎలా కాపాడుకుంటారు వాళ్ళని అనేది చాలా బాగా తీశారు అసలు. సో కుదిరితే థియేటర్లో చూడండి, ఇంకా బాగుంటుంది. కుదరకపోతే ఇంకా నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది నెల రోజుల్లో. అది ఈ తూ యా అమ్మాయి కొత్త హిందీ సినిమా. ఆదర్శ్ గారు మన తెలుగు అబ్బాయి, అండ్ షనాయా కపూర్ మన అనిల్ కపూర్ తమ్ముడి కూతురు హీరోయిన్లుగా, మన బిజోయ్ నంబియార్ డైరెక్టర్, అండ్ బనుశాలి ప్రొడక్షన్స్లో మన ఆనంద్ ఎల్ రాయ్ ప్రజెన్స్. మ్యూజిక్ వచ్చేసి అంటే దానితో అన్ని పాత పాటలు, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, ధురంధర్లో స్టార్ట్ అయిన కాడి నుంచి పాత పాటల్ని సినిమాలో పెట్టుకోవడం. ఈ సినిమాలో కూడా అలా అక్కడక్కడ పెట్టుకున్నారు, అంటే ర్యాపర్ గీపర్ అంతా పెట్టుకున్నారు. కానీ బాగుంది, చూసేయండి. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.